ప్రియ భగవద్బంధువులారా, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా మనం ఆ 9 రోజుల్ని వసంత నవరాత్రులుగా పరిగణిస్తాము. అయితే ఈ వసంత నవరాత్రుల్లో ప్రధానంగా చేయవలసింది ఏమిటి అంటే శ్రీమద్ రామాయణ కథ శ్రవణము, శ్రీమద్ రామాయణ కథ పఠనము. శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. గాయత్రి మంత్రంలో కూడా 24 అక్షరాలు ఉంటాయి. అయితే ఈ గాయత్రి మంత్రాన్ని పెద్దదిగా చేస్తే అదే శ్రీమద్ రామాయణం అయ్యింది అని చెప్పి మన పూర్వాచార్యులందరూ చెప్పారు. అయితే ఈ 24,000 శ్లోకాలు చదవడం కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి ఇదే శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రామాయణంలో మనకి బాలకాండ ప్రప్రథమైన సర్గలోనే నారదుల వారు వాల్మీకి భగవానుడికి చెప్పిన రామాయణాన్ని అందించారు. దాన్నే మనం సంక్షేప రామాయణము అంటాం. అందులో కేవలం 100 శ్లోకాలే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు అభ్యాసేనిత కౌంతేయ, కాస్త అభ్యాసం చేస్తే నోరు తిరిగి ఈ 100 శ్లోకాలు కూడా మనం నిత్యము పఠించవచ్చు. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.